హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడే పొద్దున అయితే లేసాను. మామయ్యకి ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకైతే చూపిస్తాను. ఒక గ్లాస్ అయితే ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. వన్ గ్లాస్ వాటర్, ఫస్ట్ అయితే వాటర్ అయితే వేయాలి. హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదైతే 1 గ్లాస్ ఓట్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది ఓట్స్ అయితే. నేను మా మామయ్యకి రోజు ప్రిపేర్ చేస్తుంటాను మార్నింగ్ అయితే. నేను డైలీ ఇదే మెజర్మెంట్తో అయితే చేస్తాను. ఒక 10 మినిట్స్ అయితే ఇలానే కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు. మీరు రోజు బ్రేక్ఫాస్ట్ ఏందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇది మా మామయ్యకి ఓట్స్ అయితే. మేమైతే బ్రేక్ఫాస్ట్ దోశ, ఇడ్లీ ఏదైనా చేసుకుంటాం. మీరేం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓట్స్ అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా మంచిది. ఆయిల్ ఫుడ్ తినకుండా ఓట్స్ అయితే తింటే చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు ట్రై చేయండి తినడానికి. హెల్త్కి మంచిదంటే తినకుండా ఎవరు ఉండరు కదా, కాబట్టి తినండి ఓట్స్. ఇలా అయితే ఉడుకుతుంది. కొంచెం చిక్కగా అంతవరకు కలుపుతూ ఉండాలి. ఇంకొక 10 మినిట్స్ వరకు ఉడుకుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మీరు చూస్తున్నట్టు అయితే చిక్కగా అవుతూ ఉంది. ఇలానే చిక్కగా అంతవరకు కలుపుతూ ఉండాలి. లేదంటే అత్తమ్మలు వేసేసరికి అయితే మనం ఓట్స్ ప్రిపేర్ చేసి మామకి అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం దోశలు అయితే వేయాలి. ఇదైతే మామయ్యకి ఇచ్చేసి వస్తాయి ఇప్పుడు వెళ్ళి. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మామయ్యకి ఇచ్చేసి రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఓట్స్ అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి అయితే. ఇది ఒకవేళ మీకు ఇది కావాలి అంటే నేను లింక్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఈ ఓట్స్ హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరైతే ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు తినొద్దు. ఈ ఓట్స్ హెల్త్కి మంచిది కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి.
ఓట్స్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మామయ్యకి ఇచ్చి వస్తాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దోశ ప్రిపేర్ చేద్దాము. ఈ బాక్స్లో అయితే దోశ పిండి అయితే ఉంది. ఇప్పుడు మనం దీంట్లో నుంచి కొంచెం తీసుకోవాలి, వేరే దాంట్లో అయితే వేసుకొని కలుపు దోశలు అయితే వేసుకోవాలి. దీంట్లో ఎన్ని రోజులున్నా దోశ పిండి అయితే మనకి పాడవదు, అలానే ఉంటుంది. ఇప్పుడైతే ఈ దోశ పిండిని కొంచెం దీంట్లో వేసుకోవాలి. దీన్ని ఇట్లా పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. మనం ఈ దోశ పిండిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం, కలుపుకోవాలి. మంచిగా అయితే దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తగినంత సాల్ట్ అయితే వేయాలి దీంట్లో. ఇలా వచ్చేసరికి కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ప్యాన్ అయితే పెట్టాలి. మీరు డైలీ ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మేమైతే దోశ, ఇడ్లీ ఏదైనా ఇంకా చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టాను, కొంచెం హీట్ వచ్చేంత వరకు ఉంచి నెక్స్ట్ అయితే మనం దోశలు అయితే వేసుకోవాలి. పిండిని అయితే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇట్లా గట్టి గట్టిగా ఉంటుంది లోపల. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా కోళ్ళు అయితే వచ్చింది ఎత్తుకోమని, అందుకని ఇప్పుడు ఇద్దరం కలిసి దోశలు అయితే వేయబోతున్నాం. ఓకే ఓకే. ప్యాన్ వేడయ్యాక దోశ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే దోశ అయితే వేస్తున్నాను. వచ్చిన దోశ ఇప్పుడు మేమిద్దరం కలిసి దోశలు అయితే వేయబోతున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే వేయాలి. దోశ మీద ఆయిల్ అయితే వేసేసాము. ఎలా ఉంది చూడు, మా కోడ కూడా దోశలు అయితే వచ్చి అత్తకిస్తే దోశ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకో దోశ అయితే వేస్తున్నాను.
ఒక దోశ పెడితే నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే వేయాలి. ఈ దోశ కూడా అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, మా అత్తమ్మ అయితే ఇప్పుడే పాలైతే తీసుకొచ్చింది. వాటిని వేడైతే చేయాలి, పాలను వేడి చేయాలి. పాలను అయితే వేడి చేస్తున్నా ఫ్రెండ్స్. మినీ చూడండి ఎలా. మినీ ఏం చేస్తున్నావు? మినీ ఏం చేస్తున్నావు? తింటున్నావా? స్టవ్ అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్. పాలైతే వేడవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినీకి దోశ అయితే పెట్టాలి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, థ్యాంక్ యూ సార్.